రావడం ఇక్కడ మొదలు పెట్టారు. బహుశా ఈ రోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్ లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా. ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలుగా. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి, ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది ఒక హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ, పార్టీని నడుపుతున్న తీరు కానీ, ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ, ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి. అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి. ఆయన వాటిని బట్టి ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు. ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి. ఇది మన నిన్న షర్మిల గారు ఏదో మాట్లాడింది దాని గురించి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వస్తాడు కాబట్టి సో ఆయన వచ్చి దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇది నాకు సంబంధం లేని మ్యాటర్, అంటే సంబంధం లేని మ్యాటర్ అంటే ఇది జనసేనకి సంబంధించింది కాదు, షర్మిల గారికి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక మనిషిగా అంటే వాళ్ళు వారసత్వం గురించి అది మాట్లాడుతున్నారు కదా, ఆ వారసత్వం గురించి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాస్త వారసత్వాలు ఏదో రాజకీయాలు పవిత్రమైన రాజకీయాలు అయ్యి మాట్లాడుతున్నాడు. దాని గురించి నాకు ఇంట్రెస్టింగ్ అంటే ఆవిడ గురించి వీళ్ళు అసలు ఏంటి అనేది మనకు పర్సనల్ అవసరం. పర్సనల్ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వవు. వాళ్ళగా ఇంట్లో దూరిపోయి ఇళ్ళల్లో ఆడవాళ్ళు బయటకు తీసుకొచ్చేసి నువ్వు అసలు వాళ్ళకి పుట్టావా వీళ్ళకి పుట్టావా ఆ టైప్లో అయితే నేనైతే మాట్లాడలేను. జనసేనలో కూడా ఎవరు మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. సాధారణంగా ఎక్కడో కొంతమంది పిల్లలు మాట్లాడుతుండొచ్చు, అందరూ కంట్రోల్ చేయలేరు. కాబట్టి షర్మిల గారి గురించి వారసత్వం గురించి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారసత్వాల గురించి పార్టీలు పెట్టేది, వారసులను తీసుకొచ్చి అందరికీ పదవులు ఇవ్వడానికి పార్టీ పెట్టేది. మరి ఇంత జ్ఞానం అప్పుడు లేదా అండి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2009 ఆ టైంలో, దానికి ముందు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవి లాగేసుకుని అక్కడ చాలా గొడవ అయిందని చెప్తూ ఉంటారు. బలవంత పెట్టి ఆయన చేత రాజీనామా చేయించి ఆ ఎంపీ పదవి తీసుకుని ఏదో కాంగ్రెస్కి సంబంధించి యువ అధ్యక్షుడు సంథింగ్ ఏదో పదవి అని చెప్పేసి పెద్ద పెద్ద అడావిడి చేసి బ్యానర్లు కట్టేసి, అంటే మగవాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా లేకపోతే అంటే ఆడవాళ్ళకి వర్తించదు, వాళ్ళు ఇంట్లో వంట చేసుకోవడానికి పనికొస్తారు, మీకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా ప్రచారం చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళకి వారసత్వాలు అడగకూడదా, మగాళ్ళకి మాత్రం వర్తిస్తాయని ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అది క్లారిటీ రాలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద వ్యక్తి, కాస్త మర్యాదగా మాట్లాడతారు కాబట్టి మనం కూడా మర్యాదగా మాట్లాడదాం. ఎందుకంటే బూతులు అయితే తిట్టాడు, పద్ధతిగా మాట్లాడతాడు. అతను ఎలాంటి వ్యక్తి అని పక్కన పెట్టండి ఇన్నర్గా, కానీ బయటకు మాత్రం చక్కగా ఏదో సంప్రదాయబద్ధంగానే మాట్లాడతారు కాబట్టి మనం కూడా అలా మాట్లాడతాం. ఇప్పుడు సరే, షర్మిల గారిని చంద్రబాబు గారిని నడిపిస్తున్నాడు, చంద్రబాబు గారు చెప్పినట్టు నడుస్తుంది, అందరూ ఇంకా చంద్రబాబు గారు చెప్పినట్టు నడుస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో. బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, షర్మిల, ఇంకెవరైనా సిపిఐ, సిపిఎంను కూడా కలిపిపోయేది, మొత్తం అందరూ చంద్రబాబు నడుస్తున్నారు అంతే. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా షర్మిల అని ఆవిడ మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి అని చెప్తుంది. అంటే ఆస్తి వద్దని చంద్రబాబు గారు చెప్పాడేమో జగన్ గారికి. ఆ విషయం కూడా చెప్తే బాగుండేది. మరి చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే ఏంటో మరి, అంటే ఆస్తి విషయాలు, డబ్బుల విషయాలు వాళ్ళిద్దరూ ఒకటే ఉంటారు పంచుకోవటాల్లో గట్రా. జగన్ గారు, చంద్రబాబు గారు చెప్పుకుంటారు ఆస్తి ఇవ్వద్దని చెప్పి, అందుకని జగన్ గారు వెళ్ళలేదేమో, అందుకని వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. అప్పుడు షర్మిల గారు చంద్రబాబు గారి దగ్గర వచ్చి వీళ్ళిద్దరు కలిసిపోయి ఇప్పుడు అన్నగారిని దింపేసి ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు.
ఆ క్లారిటీ అంటే పదవులు కుటుంబాల కోసం పంచుకోవడానికి అంటాడు, వాళ్ళ కొడుకునేమో తీసుకొచ్చి వైసీపీ ఏదో సోషల్ మీడియా వింగ్కి ఏదో సంథింగ్ పదవి అతనికి ఉంది. అంటే కొడుకులకి మాత్రమే పదవులేనా, వారసత్వం రాకూడదనా? మరి జగన్ రెడ్డికి వారసత్వం ఎందుకు? దాని గురించి ఓ కాంగ్రెస్తో పోరాడేసి నేను యుద్ధం చేసేసాను అంటారు. యుద్ధం చేసింది ఏం లేదు అక్కడ. ఇప్పుడైనా అధికారంలో కాంగ్రెస్ వస్తే వెళ్ళి కాళ్ళు మొక్కుతారు, మళ్ళీ వంగిపోతారు అక్కడ దాకా, పాదాల దాకా వంగుతాడు అతను. పెద్ద కబుర్లు చెప్పడానికి ఎవరైనా చెప్తారు కదా, రోడ్డు మీద కూర్చునే వాళ్ళు చెప్తారు ఇలాంటివన్నీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, ఇవన్నీ రోడ్డు మీద నడిచే వాళ్ళు అందరూ చెప్పేదే. నేను పెద్దది, నన్ను పెద్దది, అది ఆ టైప్లో చెప్తారు కదా, సోపు కవులు అంటారు. ఆ టైప్ కవులు కాదు కదా. మీరు ఎలా ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలంటే అయ్యే నేర్చుకోవాలి. రౌడీజం ఎలా చేయాలి, గుండాయిజాలు ఎలా చేయాలి, ఈ నేర్చుకోవాలి. ఆయన ఇప్పుడు లోకల్ మీడియాకి అసలు ఇంటర్వ్యూలే కూడా లోకల్ మీడియాతో అసలు మాట్లాడు. ఏమన్నా కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నవ్వు, ఇయే ఆ 2 ఛానళ్ళే కనిపిస్తాయి. నేను ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. అది ఇంటర్వ్యూ కూడా చక్కగా ఉంది, దాని గురించి వేరే వీడియో చేస్తాను. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇంటర్వ్యూ చేసి అతనే ఆన్సర్స్ కూడా ఇస్తున్నాడు చక్కగా, ఏంటంటే వాళ్ళ పెయిడ్ మీడియా కాబట్టి. సో దాని గురించి వేరే మాట్లాడదాము. అయితే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది నాకైతే క్లారిటీగా అర్థం కాల. అంటే ప్రజలకైనా అర్థం అవుతుందా లేదా, మరి ప్రజలు మీరే అర్థం చేసుకోండి అంటున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి అంటే మగవాళ్ళకి మాత్రమే రైట్స్ ఉంటాయి, ఆడవాళ్ళు ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు కానీ చెల్లి కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వచ్చి ఏదైనా పని చేసేసి వెళ్ళిపోవాలి, ఇంకేం అడగకూడదు, ఆస్తులు కానీ అధికారాలు కానీ ఏం అడగకూడదు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటది, పోకిరి సినిమాలో మన ప్రకాష్ రాజ్, ఏంటంటే గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు అంటాడు దాంట్లో. అంటే వీళ్ళు ఏంటంటే ఒక వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి ఆవిడ ఏమన్నా వాళ్ళ నాన్న చనిపోయిన దాన్ని కేసు పెడితే, అంటే వీళ్ళు ఏంటంటే చంపితే చంపించుకోవాలి తప్ప కేసులు అయ్యి అనకూడదు. మళ్ళీ కేసులు అంటే వాళ్ళ మీదే తిరిగి కేసు పెడతారు, నువ్వే చంపేశావు మీ నాన్న అని చెప్పేసి. ఒక అవసరమైనప్పుడు వచ్చి ప్రచారం చేయాలి తప్ప నాకు ఆస్తి గురించి పదవుల గురించి అన్న మాట్లాడితే వాళ్ళు అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, నీకు అసలు ఇంటి పేరు లేదు, షర్మిలా రెడ్డి కాదు నువ్వు, షర్మిలా శాస్త్రి నువ్వు అని చెప్పేసి ఆవిడ్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చంద్రబాబుతో కలిసిపోయారంటారు, ఇదంటారు, కాంగ్రెస్తో కలిసిపోయారంటారు. కాంగ్రెస్లో వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలో మీరు ఎలా చేరారంటారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు చేరడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతను ఏమన్నాడు, క్లియర్గా చెప్పాడు, అసలు నేను అధికారంలో లేను, నేను అధికారంలో ఏ పదవి లేదు నాకు, నా మీద కేసు ఎలా పెడతారు, నేను ఎలా చేస్తాను అంటే అప్పుడు అందరి పేర్లు పెట్టారు, మంత్రి పేర్లు, ముఖ్యమంత్రి పేరు. కారణం ఎవరంటే అతనే. అతను తప్పించుకోవడానికి ఏమైనా చేస్తాడు. అతను పొలిటీషియన్ ఎలా ఉంటారంటే పక్కా పొలిటీషియన్ కాబట్టి అతను తప్పించుకోవడానికి, అతను పదవి పొందడానికి ఏమైనా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఇది క్లారిటీ, నాకు పక్కా క్లారిటీ ఉంది. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు పాపం, వాళ్ళని చూసి అమాయకంగా జాలి పడతాం తప్ప నేనేం చేయలేను, నచ్చకపోయినంత మాత్రాన. అతను అంతే, వ్యక్తిగతంగా నాకు తెలిసినంతవరకు అతను అది. మరి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే వారసత్వం అనేది మగవాళ్ళకి మాత్రమే వస్తుంది, ఆడవాళ్ళకి రాదు, వాళ్ళు అడగకూడదు. తెలంగాణలో ట్రై చేసింది సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అంటే మీకు ఏంటంటే వెంటనే అయిపోవాలి పని, వెంటనే సీఎంని చేసేది, లేదంటే పార్టీలను వదిలేస్తారు, ఆ పార్టీ మొత్తాన్ని వదిలేస్తారు, మీరు మాత్రం వచ్చి నిధి కబురు చెప్తారు తర్వాత. అదే దాని గురించి అంటే వారసత్వం గురించి వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా, నీతి సూత్రాలు చెప్తున్నాడు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ నీతి సూత్రాలు ఏదో అసలు ఏంటని నాకు అర్థం కాల, ఆయన అడిగామని చెప్పేసి ఇలాగనమాట. ఆయన అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాల. ఏంటి వారసత్వం మగాళ్ళకా ఆడవాళ్ళకి ఉండదా, అసలు కుటుంబ వారసత్వాలే ఉండకూడదా, ఏం చెప్పాలనుకున్నాను. మరి కుటుంబ వారసత్వాలే ఉండకూడదని మీ కుమారుడిని ఎందుకు తీసుకొచ్చి పార్టీలో ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేస్తున్నారు? ఎంతమంది లేరు అలా కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీల కొడుకులు, మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు పుత్రుడు జగన్ రెడ్డి గారు, ఇంకెవరు లేరేంటి నాయకులు? సీఎం ఇవ్వలేదని కదా బయటకు వచ్చేసి పార్టీ పెట్టేసి ఓదార్పు యాత్రలని, ఆ యాత్రలని, ఎంతమందో చనిపోయారని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాలేదు కానీ బయట వాళ్ళు మాత్రం 1000 మంది చనిపోయారట. అది పెద్ద విచిత్రం అది. అది దాని గురించి అసలు ఆయన క్లారిటీ నాకు అర్థం కాక ఇంకోసారి ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం చెప్తారేమో, నాది ఎలాగ ఇంటర్లేదు తర్వాత విషయం, కానీ కాస్త అర్థం చేరితే పోనీ ఎన్నో చెప్తారేమో ఆశ, ఏదో చిన్న ఆశ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.